జై జవాన్ జై కిసాన్. లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అలవాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, ప్యాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకా ఇప్పుడు నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడర్గా ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నేనైతే ఒక 18 ఇయర్స్ నుంచి హైదరాబాద్ సిటీలో ఉంటున్నా. నా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇంకా బైక్ రైడ్ చేసుకుంటూ ఒక మంచి ప్లేసెస్ ఇంకా మంచి వ్యూతో చూపిద్దామని చెప్పేసి అయితే ప్రాజెక్ట్ హెచ్ స్టార్ట్ చేసిన. రైట్ నౌ ఇప్పుడు నేనైతే గచ్చిబౌలిలో ఉన్నా. ఇంకా గచ్చిబౌలి వైపు నుంచి మనకి స్ట్రైట్ వెళ్తే ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ వైపు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తిరిగితే హైటెక్ సిటీ వైపు అనమాట. ఇంక ఈ ఫ్లైఓవర్ అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా దీనిపైన వెళ్తుంటే మాత్రం వ్యూ అయితే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా వ్యూ చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా వీడియో చేస్తున్నా. అండ్ ఇంకా ఈ ఫ్లైఓవర్ పైన వెళ్తుంటే మనకి ఏఎంబి థియేటర్స్ ఉన్నాయి కదా, శరత్ సిటీ మాల్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా మనకు ఆ మాల్ వ్యూ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా మన బ్లాక్ ప్యాంథర్ గారితో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక ఎనర్జీ లాగా ఉంటుంది. సో అది గైస్, ఇంకా ఫ్లైఓవర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా మనకి ఫ్లైఓవర్ 3 కిలోమీటర్స్ అని చెప్పినా కదా, మనకి ఏంటంటే ఇది ఓన్లీ వన్ వే ఫ్లైఓవరే బ్రో. ఇంకా మనకి రెండు వైపులు వెళ్ళడానికి అయితే లేదు. ఇంకా ఓన్లీ మనం ఇటు గచ్చిబౌలి వైపు నుంచి హైటెక్ సిటీ కొండాపూర్ వైపు వెళ్ళడానికి మాత్రమే అనమాట. ఇంకా చూపిస్తా పదండి. ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ కొండాపూర్ ఉంటుంది. ఆ బొటానికల్ గార్డెన్ వైపు నుంచి మళ్ళీ పైకి రావచ్చు అనమాట. వచ్చి మళ్ళీ కొండాపూర్ వెళ్ళొచ్చు, హైటెక్ సిటీ వైపు వెళ్ళొచ్చు. ఇంకా ఇటు నుంచి అక్కడ వస్తున్నాయి చూడండి వెహికల్స్, అది బొటానికల్ గార్డెన్ వైపు నుంచి పైకి వస్తున్నాయి. అటు నుంచి వస్తున్నాయి చూడండి పైకి వెహికల్స్, అది కూడా వన్ వేనే. ఇంకా మనకి బొటానికల్ గార్డెన్ వైపు నుంచి ఇంకా కొండాపూర్ ఇంకా హైటెక్ సిటీ వైపు వెళ్ళడానికి అనమాట. ఇంకా ఇదైతే మొత్తానికైతే ఒక వన్ వే ఫ్లైఓవరే. ఇంకా 2 వే అయితే బాగుండేది. ఇంకా మనకి స్ట్రైట్గా అనిపిస్తుంది కదా ఏఎంబి థియేటర్స్, శరత్ సిటీ మాల్. ఇంకా వ్యూ అయితే చూడండి. ఇంకా మనకి రైట్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా హైటెక్ సిటీ కొత్తగూడ అనమాట ఏరియా. ఇంకా చూడండి మీరు, ఇంకా స్ట్రైట్ అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అయితే కొండాపూరు. ఇంకా ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అయితే మనకి ఈ కొత్తగూడ జంక్షన్ ఎక్కువ మనకి డిఎల్ఎఫ్ వైపు అటు వెళ్తుంటే మనం కొత్తగూడ సిగ్నల్కి వచ్చేసి వెళ్తాం అనమాట. ఇంకా మనకైతే కొంచెం టైం అయితే తగ్గింది దీనివల్ల, ఇంకా మనకి ఫ్లైఓవర్ రావడం వల్ల. బట్ ఇది వన్ వేనే, 2 వే వేస్తుంటే బాగుండేది ఫ్లైఓవర్ అయితే. సో అదే ఇంక ఇక్కడ రైట్ టర్న్ వెళ్తే మాత్రం ఇంకా మనం హైటెక్ సిటీ వైపు వెళ్తాం, సైబర్ టవర్ వైపు. ఇంకా ఫస్ట్ మనం అయితే ఇంకా స్టేట్ లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. ఇంకా కొండాపూరు మనకి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వరకు ఉంటుంది అనమాట ఫ్లైఓవర్. ఇంకా ముందు వరకు ఎండింగ్ వరకు వెళ్ళిపోయి ఇంకా మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఇంకా అటువైపు ఉంది చూసిరా, నేను బొటానికల్ గార్డెన్ అని చెప్పిన చూడు, అటువైపు నుంచి మళ్ళీ మనం అటు హైటెక్ సిటీ వైపు వెళ్దాం. చూడండి, మన హైదరాబాద్ సిటీ కూడా మన తెలుగు రాష్ట్రాలల్లో చాలా డెవలప్ అవుతుంది, మామూలు కాదు అసలు. ఎన్ని ఫ్లైఓవర్స్ అంటే మన సిటీలో చాలా డిఫరెంట్ ఫ్లైఓవర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మనం ఇంకా దాదాపు ఇంకా ఫ్లైఓవర్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసినాం. ఇంకా ముందుకెళ్తే ఇంకా మనకి రైట్ సైడ్లో కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేనైతే ఫ్లైఓవర్ మొత్తం దిగేసిన అండి. ఇంకా ఫ్లైఓవర్ దిగేసి యూటర్న్ తిరిగి మళ్ళీ కొండాపూర్ వైపు నుంచి అయితే గచ్చిబౌలి వైపు వెళ్తున్నా నేను. ఇంకా అటువైపు నుంచి కూడా ఇంకొక రోడ్డు ఉందని చెప్పినా కదా, ఇది మన బొటానికల్ గార్డెన్ వైపు నుంచి. ఇంకా అటువైపు వెళ్ళడానికని వెళ్తున్నా. ఇప్పుడైతే మనకు చూడండి ఇక్కడ ఒకైతే అండర్ పాస్ ఉంటుంది మనకి. ఇంక ఈ అండర్ పాస్ అయితే ఓన్లీ మనం గచ్చిబౌలి వెళ్ళడానికి మాత్రమే, అంటే కొండాపూర్ వైపు నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికే. ఇంకా మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే అండర్ పాస్ ఏమి ఉండదు. ఇంక ఇది ఒక మనకి వన్ వే అండర్ పాస్ అనమాట. ఇంకా మనకి కొంచెం ముందుకు రాగానే ఇంకా రైట్ సైడ్లో ఇంకా శరత్ సిటీ మాల్, ఏఎంబి థియేటర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం బొటానికల్ గార్డెన్ వైపు నుంచి ఇంకా మళ్ళీ ఫ్లైఓవర్ పైకి వెళ్తున్నాం చూడండి. ఇంకా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అయితే మనకి ఇంకా ఏఎంబి శరత్ సిటీ మాల్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది.
ఇంకా మనం ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసింది అక్కడ రైట్ సైడ్లో స్టార్టింగ్లో అనమాట. ఇంకా అక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయినాం. ఇప్పుడు మళ్ళీ మనం బొటానికల్ గార్డెన్ వైపు నుంచి ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్దాం పదండి. మనం గూగుల్ బిల్డింగ్ వైపు వెళ్దాం. ఇంకా జస్ట్ ఇక్కడ లెఫ్ట్ అని ఇట్లా తిరిగితే ఇంకా అంతే సంగతి. ఇంక ఈ ఫ్లైఓవర్కి మళ్ళీ జాయిన్ అయిపోతాం అనమాట. ఇంకా రైట్ ఇండికేటర్ వేసుకొని ఇంకొంచెం రైట్ అని తిరగాలి కదా మనం. ఇక్కడ నుంచే కొంచెం రైట్లో ఉంటే బెటరు, ఇంకా మరీ ముందుకెళ్ళిన తర్వాత తిరగడం కన్నా. సో అదండి. ఇంకా మనం అప్పుడైతే అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాం మనం. ఇప్పుడు ఇక్కడ రైట్ టర్న్ తిరిగితే ఇంకా హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్. ఇంకా ఇటు వెళ్దాం పదండి. ఇప్పుడు మనం దిగుతుంటే మనకైతే ఇంకా లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్లో కూడా 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా గూగుల్ బిల్డింగ్ అయితే కొంచెం ముందు. ఇంకా నేనైతే గూగుల్ బిల్డింగ్ వరకు కూడా వెళ్తా, చూద్దాం ఒకసారి. ఇంకా మనమైతే గూగుల్ బిల్డింగ్ వరకు కూడా వచ్చేసినాం. ఇంకా మనకైతే దీని లోపలైతే గూగుల్ ఆఫీస్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా ఉంటా మరి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.